ములుగు జిల్లా ములుగు మండలం సర్వాపూర్ గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని కల్లాలని పరిశీలించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్. అనంతరం ఆయన ధాన్యం కల్లాల వద్ద మాట్లాడుతూ తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకుంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. లోతట్టు ప్రాంతాల రైతులు ప్రకృతి పరంగా కురిసిన వర్షాల కారణంగా వరి ధాన్యాన్ని చాలా నష్టపోయారని, అందుకే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. కార్యక్రమంలో సోషల్ వర్కర్ చల్లగురుగుల డాక్టర్ భాస్కర్, సర్వాపూర్ మాజీ ఉప సర్పంచ్ రాజా నరసింహులు, గౌడ సంఘం ములుగు మండల అధ్యక్షులు గుండెబోయిన సంతోష్ గౌడ్, ఎంఆర్పిఎస్టిఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు ఎల్ అశోక్, రవి, దన్నూరి నారాయణస్వామి, దల్లూరి ఆనందం తదితరులు వరి ధాన్యాన్ని పరిశీలించి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం న్యాయపరంగా వీళ్ళకు మద్దతు ధర ప్రకటించాలి. వీళ్ళకు న్యాయంగా మద్దతు ధర ప్రకటించి వీళ్ళు న్యాయంగానే మద్దతు ధర ప్రకారం వీళ్ళకు కొనుగోలు ఈ బట్టలు కూడా కొనుగోలు చేయాలి. ఎందుకంటే మొలకెత్తు పరుస్తున్నది, కడిచినాయి, కలర్ కూడా మారుతున్నది, కలర్ కూడా ఈ గడ్డలకు కలర్ కూడా మారుతుంది కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.